మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథను పోలీసులు అనేక నాటకీయ పరిణామాల మధ్య అరెస్టు చేశారు. శనివారం రాత్రి 8:15 నార్సింగిలోని అప్పా జంక్షన్ వద్ద ఆయన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అనంతరం పీట్ బషీర్బాద్ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ సుమారు 2.5 గంటల పాటు ఆయన్ను విచారించారు. తర్వాత వైద్య పరీక్షల కోసం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి అనంతరం మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. విచారణ అనంతరం మెజిస్ట్రేట్ 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో భగీరథను చల్లపల్లి జైలుకు తరలించారు. ఇక అరెస్టు సమయంలో భిన్న వర్షన్లు వెలువడ్డాయి. పోలీసుల ప్రకారం పోలీస్ అకాడమీ జంక్షన్ వద్దే భగీరథను అదుపులోకి తీసుకున్నట్లు సైబరాబాద్ సిపి రమేష్ రెడ్డి తెలిపారు. మరోవైపు చట్టంపై గౌరవంతోనే భగీరథను పోలీసులకు అప్పగించానని బండి సంజయ్ పేర్కొన్నారు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్పై తెలంగాణ హైకోర్టు గురువారం తీర్పు ఇవ్వనుంది. భగీరథ్కి అరెస్టుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, చెప్పండి. అర్ణ, 2 తెలుగు రాష్ట్రాల్లో కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినట్టుగా బండి భగీరథ ఫోక్సో కేసుకు సంబంధించి ఒక కీలక పరిణామం ముగిసిందని చెప్పుకోవచ్చు. అయితే బండి భగీరథను ఎట్టకేలకు చర్లపల్లి జైలుకు తరలించారు పోలీసులు. అంతకంటే ముందు ఆయన నార్సింగ్ పోలీస్ స్టేషన్ అంటే నార్సింగ్ పరిధిలో నిన్న రాత్రి అదుపులోకి తీసుకున్నామంటూ పోలీసులు చెప్పుకొస్తున్నారు. అయితే పోలీసుల ముందు మేమే లొంగిపోయామంటూ బండి భగీరథకు సంబంధించిన అడ్వకేట్లు చెబుతున్న పరిస్థితి. ఇటు అరెస్ట్ చేశామంటూ వీళ్ళు, లొంగిపోయామంటూ అటు బండి భగీరథకు సంబంధించిన లాయర్లు, అడ్వకేట్లు చెప్తున్న పరిస్థితి ఉంది. ఎట్టకేలకు ఏది ఏమైనప్పటికీ బండి భగీరథు పేట్ బషీరాబాద్ పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. ఆయనని 2.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ చేపట్టారు అధికారులు. అయితే ఇదే అంశానికి సంబంధించి పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథపై ఫోక్సో కేసు నమోదైంది. ఆయన హాజరు కావాలి విచారణకు అంటూ గతంలో 2 సార్లు కూడా పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ రానటువంటి పరిస్థితి బండి భగీరథ్. అయితే నిన్న వచ్చిన తర్వాత 2.5 గంటల పాటు ఈ అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సిట్టు ఏర్పాటు చేసింది. డీసీపీ కూకట్పల్లి డీసీపీ రితిరాజ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో సిట్టు ఏర్పాటు చేస్తే ఆమె పర్యవేక్షణలో రితిరాజ్ గైక్వాడ్ పర్యవేక్షణలో 2.5 గంటల పాటు సుదీర్ఘంగా విచారణ జరిపారు. అయితే బాధిత బాలికకు సంబంధించి తీసుకున్నట్టుగా స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ఏం జరిగింది, ఎక్కడ ఏ విధమైనట్టుగా లైంగిక దాడి యత్నానికి చేసినట్టు కూడా ఆమె ఇచ్చినట్టుగా స్టేట్మెంట్ ఆధారంగా చేసుకొని ప్రశ్నల వర్షం కురిపించారు. బండి భగీరథని సుదీర్ఘంగా విచారణ చేపట్టారు. ఆ తర్వాత స్టేట్మెంట్ అంతా కూడా బండి భగీరథ్ ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా రికార్డు చేసుకున్నట్టుగా పోలీసులు ఆ తర్వాత అతన్ని మెడికల్ టెస్ట్ పూర్తి చేసుకొని మేడ్చల్ జడ్జి ముందు ప్రవేశపెట్టారు. న్యాయమూర్తి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఆయన 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్కు విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారని చెప్పుకోవచ్చు. ఈ కేసులో అనేక పరిణామాలు జరిగినాయి. ఇదే అంశానికి సంబంధించి మధ్యంతర బెయిల్ కోసం, ముందస్తు బెయిల్ కోసం హైకోర్టు కూడా, తెలంగాణ హైకోర్టు కూడా బండి భగీరథ టచ్ చేశారు. అయితే హైకోర్టులో కూడా ఆయన మధ్యంతర బెయిల్కు నిరాకరించడంతో బండి భగీరథ్ ఎట్టకేలకు పోలీసుల ముందుకు వచ్చారని చెప్పుకోవచ్చు. అంతకంటే ముందు 5 బృందాలుగా విడిపోయి పోలీసులు భగీరథ్ కోసం వెతికారని చెప్పుకోవచ్చు. మరొక అంశం ఏంటంటే రేపు గురువారం రోజు బండి భగీరథ్ సంబంధించి ముందస్తు బెయిల్కు సంబంధించి కోర్టు తీర్పు వెలువడించాల్సి ఉంది. దాంతో ఏ విధంగా ఉంటుందన్నట్టు ఉత్కంఠ మరో విధంగా కూడా ఉందని చెప్పుకోవచ్చు. అరుణ. ఓకే రవిచంద్ర, థ్యాంక్ యూ.